చచ్చిపోవాలి, చచ్చిపోతున్నా. తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. ప్రూఫ్ వీడియో లాస్ట్లో అటాచ్ చేయడం జరిగింది, లాస్ట్లో చూడండి. కొన్ని నెలలు బ్రతుకుతాడా లేదా టెన్షన్, బాధ, 6 సార్లు ఎండోస్కోపీ, 4 సార్లు డైలటేషన్, ముక్కులో ఒక పైప్, పొట్టలో ఒక పైప్, పొట్టలో కొంచెం పార్ట్ డ్యామేజ్, గొంతు కాలిపోవడంతో దాన్ని మళ్ళీ రికవర్ చేసేదానికి చేసిన ట్రీట్మెంట్స్, ఒక్కొక్క రోజు ఒక్కో టార్చర్. ప్రతిసారి ట్రీట్మెంట్ జరిగే ఫేజ్లో ఎందుకు బ్రతికున్నానా అన్న నరకం. ఒక ఫేజ్లో డాక్టర్ ఇంకా లైఫ్లో మాటలు రావు అన్నాడు. లక్కీలీ తలరాత బాగుండడంతో అమ్మా నాన్న, ఇంట్లో వాళ్ళు దేవుడి మీద పెట్టుకున్న నమ్మకంతో బ్రతికి వచ్చాడు ఒక పర్సన్. ఈ స్టోరీ మొత్తం అప్పుల కోసమో దేనికోసమో కాదు, ఒక పర్సన్ని గుడ్డిగా ప్రేమించినందుకు, ఒక పర్సన్ మీద హోప్స్ పెట్టుకున్నందుకు. కట్ చేస్తే ఏ పర్సన్ కోసం ఇదంతా జరిగిందో ఆ పర్సన్ కొత్త రిలేషన్షిప్లో మనోడి గురించి వెటకారంగా చెప్పుకోవడం, కించపరిచి మాట్లాడడం, ఇవన్నీ మధ్యలో ఉండే వాళ్ళ నుంచి మా దగ్గరికి చేరిందంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎలాంటి వాళ్ళని నమ్మాడు అని. నా ఏదైతే గొంతు ఆ డాక్టర్ రాదు అన్నాడో అదే గొంతుని గొంతులుగా మార్చి చచ్చిపోవాలి అనిపించే వాళ్ళకి ఈ జనరేషన్ రియాలిటీ ఎలా ఉందో మీకు చూపించే ఈ చిన్న ప్రయత్నమే మన సిరీస్. అలా మనోళ్ళకి పనికొస్తుంది అంటే కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి మన సిరీస్. లేదు అనిపిస్తే రిపోర్ట్ కొట్టండి. మా వాళ్ళకి వచ్చిన పరిస్థితి ఎవరికి రాకూడదు అన్న చిన్న ప్రయత్నం ఇది. సిరీస్లో కలుద్దాం.